గత ఏడాది కాలం నుండి అమెరికా సోషల్ మీడియాలో ఐసీఈ అరెస్టుల గురించి పెద్ద దుమారమే చెలరేగుతోంది. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుండి అక్రమ వలసదారులను తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఇక దేశంలో అక్రమంగా ఉంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఎన్నికలు జరిగి దాదాపు ఒక ఏడాది పూర్తయింది. ఐసీఈ మాత్రం వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తోంది. ఇప్పటికీ 4 లక్షల మందిని కూడా అమెరికా నుండి బలవంతంగా వారి వారి దేశాలకు తరలించింది. మరి ట్రంప్ తరచూ చెప్పే డిపోర్టేషన్ మెషిన్ ఎలా పనిచేస్తుందో ఈ ప్రత్యేక కథనంలో దానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే అక్రమ వలసదారులను దేశం నుండి పంపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని మొదటి రోజు నుండి తూచా తప్పకుండా పాటించడం మొదలుపెట్టారు. వెంటనే యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఐసీఈకి విశేషాధికారాలు కట్టబెట్టారు. దీంతో ఐసీఈ రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు అక్రమ అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. ట్రంప్ అధికారం కట్టబెట్టిన వెంటనే సుమారు 65,000 మందిని డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. సుమారు 4 లక్షల కంటే ఎక్కువ మంది అక్రమ వలసదారులను అమెరికా నుండి వారి వారి దేశాలకు బలవంతంగా తరలించింది. ఇక ట్రంప్ అయితే ఇలా అక్రమంగా వలస వచ్చిన వారిని యానిమల్స్ అంటే జంతువులతో పోల్చారు. దేశం నుంచి వీలైనంత మందిని అక్రమ వలసదారులను తరలించాలని హుకుం జారీ చేశారు. దీంతో ఐసీఈ ఎవరిని పడితే వారిని ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించింది. పిల్లల ముందే తల్లిదండ్రులను, భార్యల ముందే భర్తలను అత్యంత అవమానకరంగా అరెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈసీఈకి విశేషాధికారాలు ఇవ్వడంతో వారు మరింత రెచ్చిపోయి అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఇక ఐసీఈకి వారెంట్ లేకుండానే అక్రమ వలసదారులను అరెస్టు చేయవచ్చు. అయితే వారు నివసిస్తున్న గృహాల్లోకి ప్రవేశించి అరెస్టు చేయరాదని, అక్రమ వలసదారులు అనుమతిస్తేనే వారి ఇళ్లలోకి వెళ్లవచ్చునని జడ్జిమెంట్ ఉన్నా అవేమీ పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం అరెస్టు చేసేటప్పుడు బాడీ క్యామ్స్ పెట్టుకోవాలన్న నిబంధన ఉన్న ఐసీఈ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే సుప్రీంకోర్టు కూడా ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీని సమర్థించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఈసీఈ ఏజెంట్లు అక్రమంగా లాటిన్ అమెరికా పౌరులను అరెస్టు చేయడాన్ని సమర్థించింది. అక్రమంగా వలస వచ్చిన వారి జాతి, భాషను దృష్టిలో ఉంచుకొని ఎవరినైనా అరెస్టు చేయడాన్ని కోర్టు కూడా సమర్థించడం విశేషం. కోర్టు ఆర్డర్పై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అత్యంత కఠినంగా ఉందని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారుల హక్కులను కాపాడతారని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఐసీఈ తీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ట్రంప్ ఐసీఈని వెనుకేసుకురావడంతో ఐసీఈ రెచ్చిపోయి మరిన్ని అరెస్టులకు చేసింది. సుమారు 65,000 మందిని అరెస్టు చేసి 4 లక్షల కంటే ఎక్కువ మందిని దేశం నుంచి తరలించింది. అమెరికాలో ఒక్క నగరంలో ఒక డాక్టర్ తన కూతురిని స్కూల్లో దించి తిరిగి వస్తుంటే కారును ఆపారు. బలవంతంగా కారు అద్దాలు పగలగొట్టి "యు ఆర్ అండర్ అరెస్ట్" అంటూ చేతికి బేడీలు వేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు. కాగా డాక్టర్ భార్య అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆమె జోక్యం చేసుకుని డాక్టర్ తన భర్త మీరు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వాదించినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక ట్రంప్ మాత్రం ఐసీఈ అధికారులు అరెస్ట్ చేసింది క్రిమినల్స్, డ్రగ్ ఫెడరల్స్ అని ఆరోపిస్తున్నారు. అయితే ఐసీఈ అరెస్ట్ చేసిన వారిలో 73% మందిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇక దేశంలోకి బతుకు తెరువు కోసం వలస వచ్చిన వారే ఉన్నారు. చిన్నాచితగా ఉద్యోగాలు చేస్తున్న వారే తప్ప వచ్చిన వారిలో మెజారిటీ వలసదారులపై ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేకపోవడం విశేషం. ఇక ట్రంప్ దేశం నుండి అక్రమ వలసదారులను తరలించడానికి ఐసీఈకి బడ్జెట్లో ఏకంగా $150 బిలియన్ కేటాయించారు. గతంతో పోల్చుకుంటే పలు రేట్లు ఎక్కువ. ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం పట్ల ట్రంప్పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ బడ్జెట్తో ఐసీఈ పెద్ద సంఖ్యలో డిటెన్షన్ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ డిటెన్షన్ సెంటర్లు ఏకంగా 181కి పెరిగాయి. వాటిలో 85 డిటెన్షన్ సెంటర్లు పరిమితికి మించి అక్రమ వలసదారులను కుక్కుతున్నారు. ఇక ఐసీఈ ఆగడాలను భరించలేక తమకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులను వదులుకొని దేశం నుండి వెళ్లిపోవడమే మేలనే స్థాయికి వచ్చారు చాలా మంది అక్రమ వలసదారులు.
ఇక ఐసీఈ సృష్టిస్తున్న విధ్వంసానికి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉండే అక్రమ వలసదారులకు ఇక తదుపరి మీ వంతు అని పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో చాలా మంది భయపడి ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ఉద్యోగాలు మానేసి ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ట్రంప్ అక్రమ వలసదారులపై జులిపిస్తున్న కొరడాతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో పాటు ఇక ఫ్యాక్టరీలు, డిపార్ట్మెంట్ స్టోర్లలో ఇతర దేశాల నుండి వలస వచ్చిన కార్మికులతో కలకల్లాడింది. తాజాగా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల అన్ని రంగాలు బోసిపోతున్నాయి. కార్మికులు లేక అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఒక అంచనా ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారి వల్ల అమెరికా జీడీపీకి 2023లో $1.7 ట్రిలియన్ ఆదాయాన్ని సమకూర్చారని లెక్కలు చెబుతున్నాయి. ఐసీఈ దెబ్బకు రోడ్లన్నీ బోసిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో రైతు కూలీలు లభించడం లేదు. రెస్టారెంట్లో పనిచేసే వారిలో 10 మందిలో 2 అక్రమంగా వలస వచ్చిన వారు పనిచేసేవారు. అమెరికాలో పనిచేసే అసంఘటి రంగాల్లో 40% మంది ఇలా అక్రమంగా వలస వచ్చిన వారే పనిచేస్తున్నారు. ఇటు భవన నిర్మాణంలో కానివ్వండి, లేదా ఫుడ్ సర్వీసెస్ రంగాల్లో కానివ్వండి, రవాణా రంగాన్ని తీసుకున్న అన్ని రంగాల్లో అక్రమంగా వలస వచ్చిన వారు సేవలందిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఒక సంస్థలో లేదా ఒక రెస్టారెంట్లో 10 మంది ఉద్యోగులు పనిచేస్తే కనీసం 2 వలస వచ్చిన వారే ఉంటున్నారు. ఇక ఆర్థికవేత్తలు అంచనా ప్రకారం ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఇక ఉద్యోగాలు ఇస్తే చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరి ట్రంప్ గొప్పగా చెబుతున్నట్లు ఇవి ఉద్యోగాలకు ట్రంప్ భారీ మొత్తంలో వేతనాలు ఇప్పించగలరా? అమెరికన్లు ఉద్యోగాలు చేసినంత మాత్రాన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారిని వదులుకుంటే అమెరికా జీడీపీపై 2.6%, 6.2% వరకు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థికవేత్తలు. ఇక ఈసీఈ నిర్వాకానికి షికాగో లాంటి నగరాల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక షాపుల వారు కూడా కస్టమర్లు రావడం లేదని వచ్చిన తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకుని వెంటనే వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలు మానేసి ఇళ్లకే పరిమితమవుతున్నారు. రోడ్లపై కనిపిస్తే బలవంతంగా డిపోర్ట్ చేస్తారన్న భయంతో వారి ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలపై ట్రంప్ సైన్యాన్ని పంపించింది, బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొత్తానికి ట్రంప్ వచ్చిన ఏడాదిలో అమెరికా ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. వచ్చి రాగానే టారిఫ్ పేరుతో ప్రపంచంలోని పలు దేశాలను వేధించారు. దాని ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. అవేమీ పట్టించుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వారిని బలవంతంగా దేశం నుండి పంపించడం అవివేకమని అమెరికన్ మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు ఇరుగు పొరుగున ఉండే దేశాల నుంచి ఉదాహరణకు మెక్సికన్లు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తారు. అదే పనిని అమెరికన్ చేయమంటే చేయడు. అయితే అమెరికా సమాజంలో అక్రమ వలసదారుల అంశంపై గత కొన్ని దశాబ్దాల నుండి చర్చ జరుగుతోంది. వలసదారులు వచ్చి తమ ఉద్యోగాలను దొంగలించారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ వచ్చాక అక్రమ వలసదారులపై మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై అమెరికా సమాజం రెండుగా విడిపోయింది. ఒకరు అనుకూలంగా ఉంటే ఒకరు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా చూస్తే అక్రమ వలసదారులను తరలించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలుంటాయంటున్నారు ఆర్థికవేత్తలు.